నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. గత కొద్ది రోజులుగా మొఘల్ చక్రవర్తులను హీరోలుగా చిత్రీకరిస్తూ ఒక సామాజిక వర్గము, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒకటి రెండు రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా అలాంటి స్టేట్మెంటే ఒకటి వచ్చింది. అతను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ దల్వాయ్. ఇతను ఏమంటున్నాడంటే, ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజుని చంపిన మాట నిజమే, కానీ ఔరంగజేబు ఆదేశాల మేరకే అతన్ని చంపడం జరిగింది. కానీ అతను చంపింది మాత్రం మనుస్మృతిలో ఉన్నటువంటి నియమాలు, నిబంధనలు, మనుస్మృతి ప్రకారమే అతనికి, సంభాజీ మహారాజుకి శిక్ష విధించాడు. మనుస్మృతి ప్రకారమే అతన్ని శిక్షించి చంపేశారు, అందులో తప్పేమీ లేదు అంటూ ఆ మరణాన్ని జస్టిఫై చేసేటువంటి ప్రయత్నం ఇతను చేశాడు. అసలు గత కొద్ది రోజులుగా ఈ గ్లోరిఫికేషన్ ఎందుకు జరుగుతోంది? మొఘల్ చక్రవర్తులని లేకపోతే ముస్లిం పరిపాలకులని హీరోలుగా చిత్రీకరిస్తూ, హిందూ చక్రవర్తులైనటువంటి అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, లేకపోతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ కావచ్చు, రాణా సంఘ్ కావచ్చు, ఇలాంటి ఈ మధ్యకాలంలో వీళ్ళని తప్పుగా అభివర్ణించేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? దీని వెనక ఉద్దేశం ఏంటి? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. నమస్తే రాజు గారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఔరంగజేబు ఆదేశాల మేరకే చంపేశారు, కానీ అది మనుస్మృతి ప్రకారం జరిగింది, ఆ శిక్షను అమలు చేయడం అనేది చెప్తున్నారు. ఏంటి అసలు, ఏం చెప్తారు? వంకర బుద్ధి ఇలాగే మాట్లాడుతుంది ఎప్పుడైనా కూడా. కనుక ఈ దాల్వాయ్, ఎవరైతే హుస్సేన్ దాల్వాయ్ మాట్లాడాడో, ఏం ప్రయత్నం చేస్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అతను. చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. అవును, ఔరంగజేబు ఆదేశించాడు ఎవరిని, సంభాజీ మహారాజును చంపడానికి ఆదేశించాడు. కాకపోతే ఈ ఆదేశంలో అంతఃపురంగా కాళ్ళు, వేళ్ళు, కళ్ళు, చెవులు ఒక్కొక్కటి నాలుక ఒక్కొక్కటి పీకేసి అలా అంత దారుణంగా, అంత క్రూరంగా చంపాలి అని చెప్పాడు. దేని ప్రకారం చెప్పాడు? దానికి ఒక నియమము, నిబంధము, ఒక పద్ధతి పాటించాడు అని చెప్పబోతున్నాడు. ఏ పద్ధతి అది? మనుస్మృతి చెప్పింది కనుక అందులో విషయాలే ఆయన ఆదేశించాడు. తప్పేముంది ఇక్కడ? మరి మీరంతా మనుస్మృతిని ఉన్నారు కదా అనే విషయాన్ని ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. టోటల్ గా ఏంటంటే, హిందూ సమాజందే ఈ తప్పు. హిందూ సమాజం చెప్పింది కదా మనుషులను చంపాలంటే ఇంత క్రూరంగా చంపాలి, కనుక తప్పేముంది, ఔరంగజేబు మీరు చెప్పిందే పాటించాడు కదా అని ఒక అర్థం పర్థం లేని ఒక వాదన. తానే ఈ వాదన విషయంలో ఎక్స్ప్లెయిన్ చేయలేడు. చివరికి మీరు చూడండి, అవును చంపాడు, నేను ఒక ముస్లింను, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన చంపడం ఈయన ఒక్కరినే చంపలేదు, తన తమ్ముడిని దారాసికోను కూడా అలాగే చంపాడు, ఇంతే క్రూరంగా చంపాడు. మరి కనుక ఈయన ఒక్కరిని చంపింది కాదు, అందరినీ అలాగే చంపాడు, అంతే క్రూరంగా చంపాడు. కనుక నేను ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడడానికి రాదు. క్రూయల్టీ ఉంది దీంట్లో, క్రూరత్వం ఉంది మనుషులు చంపే దాంట్లో. కనుక ఔరంగజేబు ఏది చేసినా క్రూరంగా చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక మందిని తన వాళ్ళనే చంపుకున్నాడు. ఇది కూడా నిజమే, నేను ఒప్పుకుంటాను. తండ్రిని కూడా చెరసాల్లో పెట్టాడని చెప్తారు. తండ్రిని కూడా చెరసాల్లో, అవును, తన బంధువులను, తన తండ్రిని, తన వాళ్ళను, తన తమ్ముళ్లను, వీళ్ళను చంపడం, శిక్షించడం, క్రూరంగా శిక్షించడం, ఇలాంటివన్నీ చేశాడు కదా. మరి దీంట్లో అది నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు ఆయన. ఇది ఎక్కడి గొడవలను మనకు అర్థం కాదు. ఇది ఒప్పుకుంటూనే మళ్ళీ ఏమంటాడు అంటే, నేను ముస్లింని కనుక నన్ను మళ్ళా నిందిస్తారు కనుక నేను దీనిపైన ఎక్కువ మాట్లాడాను. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఇది మనుస్మృతి ప్రకారమే ఆయన చేశాడు, ఒక పద్ధతి ప్రకారమే చేశాడు, మనుస్మృతిని ఫాలో అయ్యాడు. కనుక మీరు కావాలంటే మనుస్మృతి చదవండి, మనుస్మృతి దళితుల పట్ల ఏం చెప్పింది, మహిళల పట్ల ఏం చెప్పింది మీరు చదవండి అని చెప్పాడు. మనకు బోధించాడు. చివరకు మనకే పెట్టాడు, మీ వాడిని మేము చంపింది మీ గ్రంథం ప్రకారమే, మీ పద్ధతి ప్రకారమే చంపాము. అంటే ఔరంగజేబు చేసింది పద్ధతి ప్రకారమే చేశాడు, అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అతను తప్పేమీ లేదు అని చెప్పి
తిరకాసు మనకే పెట్టేశారు పెట్టేశారు. కనుక మీ దగ్గరనే ఈ క్రూరత్వం ఉంది, మీరే బోధించారు ఈ సమాజానికి ఇంతటి క్రూరత్వాన్ని, తప్పేముంది ఆయన కూడా పాటించాడు. ఇది దుర్మార్గం, అంటే ఇది మామూలు దుర్మార్గం కాదు, ఇది ఔరంగజేబును మించినటువంటి క్రూరత్వం ఇది. కనుక ఇది ఈ మెదడుల నుంచి, ఇలాంటి మెదడుల నుంచి వస్తున్నటువంటి విషయం. దీనిపైన ఈరోజు సమాజం, హిందూ సమాజం ఆలోచించాలి. ఇప్పుడు ఈ మొత్తం భారతదేశం అంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డది దేని విషయంలో అంటే, ఈ చావా ఎవరు, ఈ చావా అని ఒక్కసారి కంగుదిన్నది హిందూ సమాజం అంతా కూడా. ఇంతటి మనగాడు ఈ దేశంలో పుట్టాడా? ఔరంగజేబ్ అనేవాడు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన వాడు, పోయి మరాఠాలతో పెట్టుకొని శివాజీ కాలంలో, ఆయన చాలా తక్కువ కాలం ఉన్నాడు శివాజీ, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దానికి గిట్టకపోయేసరికి నేను ఢిల్లీకి రాజును, ప్రపంచంలో నన్ను చూసే ఎంతో మంది వణికిపోతారు, ఇంత పెద్ద సైన్యం ఉన్న మనగాడి భూమిపైన ఎవరు లేడు, నాకు లొంగకపోతాడా ఈ శివాజీ, ఎవరితను అని వచ్చాడు ఇక్కడికి. పాపం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాడు కానీ తిరిగిపోయాడు ఆయన? పోలేదు కదా, ఎందుకంటే ప్రాణంతో పోలేదు, ఇక్కడే సమాధి అయ్యాడు. కనుక తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు, అంతేగాని శత్రువును వదిలేదే లేదు. ఇది హైందవీయ సామ్రాజ్యం యొక్క బలం ఇది. కనుక శివాజీ పోతే శివాజీ కొడుకు పుట్టాడు, అంతకు మించిన మనగాడు, వదలలేదు వాడికి. ఇక్కడ నుంచి ఈ నేలను తప్పించుకొని బయటపడడానికి, ప్రాణంతో బయటపడడానికి వానికి అవకాశం లేకుండా చేశారు. సంభాజీని చంపాడు కానీ ఎక్కడికి వెళ్ళాడు వాడు ఇక్కడే చావు వచ్చింది వాడికి. అలాంటి వీరులు అన్నటువంటి భూమి మరాఠా భూమి. కనుక వాడికి దొరికిన ఒక అవకాశంతో సంభాజీని చంపిండవచ్చు. శివాజీ అంతకు ముందే ఆయన మరణించవచ్చు, ఆయన ఎవరు చంపలేదు. కానీ సంభాజీ యొక్క బలం ఏంటి, విరోచిత పోరాటం అంటే ఎట్లుంటుంది. కనుక లొంగిపో, నువ్వు మతం మార్చుకో, నువ్వు ప్రాణంతో బయటపడతావు, నీ రాజ్యం నీకు వస్తుంది అంటే కూడా ఆశపడకుండా కళ్ళు, వేళ్ళు, కాళ్ళు అన్ని తునకలైన చివరి ప్రాణం బొట్టు వరకు కూడా ఈ దేశం కోసం నిలబడేటువంటి ఒక మహావీరుడు ఈ దేశంలో పుట్టాడు. ఇలాంటి ఒక కథ చదివి పులకించిపోయింది హిందూ సమాజం ఈ దేశంలో. మొదటిసారి బాలీవుడ్ ఏదైతే ఉందో బాలీవుడ్ వణికిపోయింది. ఎందుకంటే కొత్త నరేటివ్ కు ప్రజల ఆదరణ, అయ్యో హిందూ హీరోస్ ను చిత్రీకరిస్తే ఇంత ఆదరణ లభిస్తుందా? ఎప్పుడు ఇటువంటి ప్రయత్నము బాలీవుడ్ లో జరగలేదు. బాలీవుడ్ లో ఎప్పుడు కూడా ముస్లిం హీరోలు దయగల వాళ్ళు, ముస్లిం సమాజం, ముస్లిం మతాన్ని పాటించే వాళ్ళు గొప్ప వాళ్ళు, ఎప్పుడు వాళ్ళు హీరో. యాక్చువల్ గా మనకి కొన్ని సినిమాలు కూడా గతంలో వచ్చాయి, జోధా అక్బర్ లాంటి సినిమాలు, అశోక ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి. ఎప్పుడు కూడా కీర్తిస్తూ వచ్చినాయి కానీ ఏ రోజు కూడా ముస్లింలు కానీ ఇంకా ఇతర వీళ్ళను ప్రశ్నిస్తూ వచ్చినటువంటి సినిమాలు లేవు బాలీవుడ్ లో. అలాంటిది తెలుగు సినిమాలు, ముఖ్యంగా మన దగ్గర వచ్చినటువంటి పెద్ద సినిమాలు ఈ మధ్య బాహుబలి లాంటి సినిమాల తర్వాత అదేది ఆ పాటతో అవార్డు వచ్చింది కదా మనకు. ఇలాంటి సినిమాలు సినిమా పాటకు అవార్డు రావడం కావాలంటే ఇవన్నీ కూడా నాటు లాంటి పాటకు అంతర్జాతీయ అవార్డులు రావడం, ఆ సినిమాలో ఉన్నటువంటి కథలు, లేకపోతే తెలుగు టాలీవుడ్ ఈరోజు ఈ దేశానికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, హిందూ హీరోస్ ను మీరు చిత్రీకరించండి, సమాజం ముందు పెట్టండి, వాళ్ళు ఆదరిస్తారు, డబ్బుల వర్షం కురుస్తుంది అని ఒక మెసేజ్ టాలీవుడ్ ఇచ్చింది. ఈరోజు దేశం అంతా కూడా ఇప్పుడు కొత్త సినిమాలు రాబోతున్నాయి మనకు. దాంతో పాటు మురళి గారు ఇక్కడ ఒక కనెక్టింగ్ ద డాట్స్ లాగా కొన్ని మనం గమనించవచ్చు. కేరళ ఫైల్సా, కేరళ స్టోరీ అది వచ్చినప్పుడు ఎలాంటి మనకి దేశంలో సంచలనం కలిగిందో మనం చూసాం. తర్వాత సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమా వచ్చినప్పుడు కూడా అలాంటి ఇదే, ఆ సినిమాని పార్లమెంట్ సెంట్రల్ హాల్లోనే చూసినట్టుగా ఉన్నారు మోదీ గారు అండ్ కొంతమంది మంత్రులు. ఇప్పుడు చావా వచ్చినప్పుడు కూడా అలాంటి వ్యతిరేకతే. అంటే చరిత్రను గురించి ఎవరైనా చెప్పే ప్రయత్నం, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎలాంటి సినిమాలే తక్కువ వచ్చాయి. ఎవరైనా అలాంటి ప్రయత్నం ఇలాంటి సినిమాల ద్వారా చేస్తే, ఈవెన్ కాశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ స్టోరీ కానీ, చావా కానీ, సబర్మతి ఎక్స్ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా చరిత్ర. ఆ చరిత్రలో ఏం జరిగిందో సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే దాని మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సినిమానే కాదు, గతంలో జరిగిన ఈ 70 ఏళ్లలో ఏమైందంటే
చరిత్ర వక్రీకరించబడ్డది. కనుక మన చరిత్రకారులంతా కూడా లెఫ్ట్ లిబరల్ చరిత్రకారులు కనుక వాళ్ళ చరిత్రనే మనం చదివాము. హిందూ వ్యతిరేక చరిత్రను మనం చదివాము. హిందువును కించపరిచేటువంటి అక్బర్ ద గ్రేట్ చరిత్రను మనం చదివాము. కనుక శివాజీ ద గ్రేట్ చరిత్రలు మనం ఎన్నడూ చదవలేదు, ఎన్నడూ వినలేదు. అలాంటి చరిత్ర పాఠ్య పుస్తకాల్లోకి రాలేదు. ఇప్పుడు ఈ దేశంలో 15 ఏళ్లలో జరుగుతున్నటువంటి మార్పు ఇది కొందరి కళ్ళు కుడుతా ఉన్నాయి. మొన్న ఈ మధ్యన ఒక డిబేట్ లో నేను చూశాను రాజు గారు, ఇర్ఫాన్ హబీబ్ లాంటి ఒక హార్డ్ కోర్ లెఫ్ట్ మేధావులు, చరిత్రకారులు నేను చెప్పేది, వీళ్ళంతా ఇప్పుడు టీవీ తెరలపైకి వచ్చి అప్పుడప్పుడు కొట్టి గట్టి ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలోనే తెలియకుండానే ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, అవును ఎవరు కాదన్నారు, ఔరంగజేబు యొక్క క్రూరత్వాన్ని ఎవరు కాదన్నారు, ఆయన స్వయంగా తన బంధువులను, తన తండ్రిని, తన తమ్ముళ్లను చంపుకున్నటువంటి తీరు గాని, క్రూయాలిటీ గాని, దానికి పెట్టింది పేరు ఔరంగజేబు, దాన్ని ఎవరు కాదనలేరు అని ఇర్ఫాన్ అవి మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసింది. ఓహో నిజాలు నోట్లో నుంచి తన్నుకొస్తున్నాయి. మరి ఏంటి ప్రాబ్లం అని అంటే, ఇదిగో ఇప్పుడు చరిత్రను తిరగతోడి సమాజంలో చిచ్చు పెడుతుంది బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్ లో చావాను ప్రదర్శిస్తారంట. ఇది దుర్మార్గం కాదా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజాన్ని? హిందువులను, ముస్లింలను విడగొడతారా? పాత చరిత్రను, గాయాలను తిరగతోడతారా మీరు? ఇది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఆ సినిమా చూసినంత మాత్రాన హిందువులు ముస్లింలు వేరు అయిపోతారా, డివైడ్ అయిపోతారా? లాజిక్కే లేదు కదా అసలు. ఎస్, లాజిక్ లేదు. అందుకని డిఫెన్స్ లో పడిపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. నిజాలు బయటికి వచ్చే సమయం ఇది. ఈ దశాబ్ద కాలంలో జరుగుతున్నది అదే. ఇంకా భవిష్యత్తులో చాలా మార్పులు చేసుకుంటాయి రాజు గారు. నరేటివ్స్ మారుతున్నటువంటి సందర్భం ఇది. కనుక ఇంతకాలము యాంటీ హిందూ, యాంటీ ఇండియా, యాంటీ సనాతన ఇలాంటి నరేటివ్స్ అన్ని కూడా ఈ దేశాన్ని ఇప్పుడు నిజమైన సనాతనం అంటే ఏంది, హీరోయిజం అంటే ఏంది, కనుక శివాజీ అంటే ఎవరు, లేకపోతే శంభాజీ చరిత్ర ఏంటి, శంభాజీ చరిత్ర నేను ఇప్పుడు 1890లో చదివాను, నా ఒళ్ళు పులకించిపోయింది. 1885-90లో మధ్యకాలంలో శంభాజీ కథ, అయ్యో శంభాజీ ఇంత గొప్ప కథ ఉందా అని అప్పట్లో జస్ట్ న్యూలీ అపాయింటెడ్ టీచర్ నేను చదువుతుంటే ఒళ్ళు పులకించిపోయింది. కానీ నా బాధ ఏంటంటే, నేను చదివాను, చాలా నేను ఆనందపడ్డాను, కానీ మర్చిపోయాను నేను ఆ చరిత్రను. మళ్ళా ఇన్ని రోజుల తర్వాత సినిమా రాగానే నేను కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఓ వెండి తెరపై కూడా వస్తుందా, పుస్తకాల్లోనే ఉండిపోతుంది అనుకున్నాను. కనుక ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా నేను దీన్ని ఎవరిని అప్రిసియేట్ చేస్తున్నానంటే, కామన్ మ్యాన్ అప్రిసియేట్ చేస్తున్నాను. కామన్ మ్యాన్ తనకి ఏది కావాలో తాను గట్టిగా చెప్పడం మొదలు పెట్టాడు. నాకు ఇప్పుడు ఔరంగజేబులు, ఈ జేబులు కాదు కావాల్సింది, నాకు ఇప్పుడు శంభాజీ కావాలి. శివాజీ కాదు, శివాజీ కొడుకు హీరో శంభాజీ కావాలి. పులి బిడ్డ అని అర్థం చావా అంటే. కనుక పులి బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో అని గర్వపడుతున్నాడు యువత, ఇప్పుడు నేటి యువత. అందుకే ఈ రియాక్షన్స్ అన్ని కూడా. కనుక ఈ హుస్సేన్ దల్వాయిలు వీళ్ళంతా కూడా ఓ రకమైనటువంటి ఏమంటాం ఆందోళనతో చేసేటువంటి. అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కూడా ఈ లెఫ్ట్ లిబరల్ పీపుల్ అండ్ ఈ ఏమంటాం ఇస్లామిక్ వీళ్ళంతా ఫెనటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చివరి పోరాటం చేస్తా ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో జరిగినటువంటి AIMPLB అంటాము, ఏమంటారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఇది ఇస్లామిక్ మతానికి సంబంధించినటువంటి బోర్డు. వాళ్ళ ఆధ్వర్యంలో, ఒక ముస్లిం బోర్డు ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గాని, సిపిఐ గాని, సిపిఎం గాని, ఆమ్ ఆద్మీ పార్టీ గాని, RJD పార్టీలు అన్ని కలిసి ఇగో ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఒక్కటి కాబోతున్నారు. కనుక ఇప్పుడు కాంగ్రెస్ నమ్మేవాళ్ళు లేరు, RJDని నమ్మేవాళ్ళు లేరు, వీళ్ళని నమ్మేవాళ్ళు లేరు. కనుక అందరు కలిసి ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నారంటే పర్సనల్ లా బోర్డు నాయకత్వంలో ఉద్యమం చేస్తారట. డైరెక్ట్ గా వీళ్ళు అంటే ఇప్పుడు మనము ఈ భారతదేశంలో మోడీ వర్సెస్ కాంగ్రెస్ కాదు, మోడీ వర్సెస్ కమ్యూనిస్టులు కాదు, మోడీ వర్సెస్ RJD కాదు, మమతా బెనర్జీ కాదు, మోడీ వర్సెస్ ముస్లిం పర్సనల్ లా బోర్డు. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం పర్సనల్ లా బోర్డు వెనకాల వీళ్ళందరూ నిలబడ్డారు. కనుక దేశ ప్రజలు ఇప్పుడు ఆలోచించారు, మీరు ఎవరితో పోరాటం చేయబోతున్నారు. అందరూ ఒకటైపోయారు.
అందరూ కలిసి ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు వెనకాల నిలబడడానికి సిద్ధమైపోయారు. ఇది మారిన రాజకీయ పరిస్థితులు కనుక హిందూ సమాజం భారతదేశంలో ఇప్పుడు గమనించాల్సి మనం ఎక్కడ నిలబడాలి అనేది లైన్స్ ఆర్ డ్రాన్ వెరీ క్లియర్లీ. కనుక రాబోయే రోజుల్లో దేశ యొక్క రాజకీయ చిత్రపటం ఎలా మారబోతుంది, పార్లమెంట్ లో మనకు నిన్నటి నుంచి ఈ రోజు నుంచి మనం చూస్తున్నాం రాజు గారు, అందరు ఎవరైనా సరే మాట్లాడే ప్రతి మాటలో వంకర మాటలు, వాళ్ళు ఒక కడుపులో విషంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కనుక ఈ రోజు మనుస్మృతిని మాట్లాడతారు, ఇంకో రోజు భగవద్గీతను మాట్లాడతారు, ఇంకో రోజు బుద్ధుడిని గురించి మాట్లాడతారు. ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నము, ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నం, వాస్తవాలు బయటికి తెలుస్తున్నాయనేటువంటి ఒక అసహనము, ఆందోళన, ఇవన్నీ కనబడుతున్నాయి ఈ లీడర్లో తాలూకా మాటల్లో. ఎనీహో మీరు అన్నట్టు ఇది కొనసాగుతూనే ఉంటుంది. బట్ హిందువులు తమ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి ఇలాంటి వ్యాఖ్యలు గతంలో అబూ అజ్మీ చేసినటువంటి వ్యాఖ్యలు, సమాజ్వాదీ పార్టీ నేత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు తాజాగా ఈ కాంగ్రెస్ లీడర్ హుస్సేన్ దల్వాయ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? మొఘల్ చక్రవర్తులని హీరోలుగా కీర్తించడము ఎందుకు జరుగుతోంది? హిందూ చక్రవర్తుల్ని ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? ఎస్, వాళ్ళని చంపడం కరెక్టే, ఇదంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో చేశారనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఈ వ్యాఖ్యల్ని ఏ కోణంలో చూడాలి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే నేషనలిస్ట్ హబ్ NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.